పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం చెప్పుకున్నది పూర్ణ మిగులు 865 పేజీ, 4వ అధ్యాయం, 4వ బ్రాహ్మణం, 23వ మంత్రం. దీంట్లో ఈ మంత్రంలో 1, 2, 3, 4 లైన్. సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి సర్వం ఆత్మానం పశ్యతి అంతవరకు అయిపోయింది. అనండి. నైనం పాప్మాతరతి సర్వం పాప్మానం తరతి. నైనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి. విపాపో విరజో అవిచికిత్సో బ్రాహ్మణో భవతి ఏష బ్రహ్మలోకః సమ్రాట్ ఏనం ప్రాపితోసీతి హి ఉవాచ. యాజ్ఞవల్క్యః సోహం భగవతే విదేహాన్ దదామి మాంచాపి సహ దాస్యాయేతి. ఇక్కడ మనకు నిన్న చెప్పుకున్నది బోను సర్వమాత్మానం పశ్యతి అక్కడికి అయిపోయింది కదా. నైనం పాప్మా తరతి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ పాపాన్ని ఈ మహాత్ముడు పాపం మనల్ని ఏం చేయలేదు. ఇక్కడ పాపం అంటే పుణ్యము పాపము రెండు ఏం చేయలేవు. ఈ పుణ్యపాపాలు బుద్ధిలో ఉంటాయి. ఎందుకంటే కర్మ బుద్ధి సాధ్యం. మూర్త పదార్థంలో కర్మ సాధ్యమవుతుంది కానీ వ్యాపక పదార్థంలో కర్మ సాధ్యం కాదు. బుద్ధి అనేది పరమాణువు, అదొక మూర్త పదార్థం. దాంట్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ వికారాలని ఉంటాయి. ఆ విధంగానే దానికి సంబంధించింది ఆ కామక్రోధాలతోటి పుణ్యము పాపము చేస్తుంది. ఎందుకంటే ప్రపంచం రెచ్చగొడుద్ది. వాడిని చూసి వీడిని చూసి ఇట్లా చూసి అట్లా చూసి అంతా రెచ్చిపోయి ఏదోటి పుణ్యం అన్న చేస్తారు, ఏదోటి పాపం అనేది సహజంగా మాట్లాడుకునేవాడు. అయితే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు పోయిన తర్వాత కేవలం తన స్వరూపం ఉన్నవాడిని అసలు పాపము అతని జోలికి ఎట్లా వస్తుంది? పాపము ఇతని జోలికే రావడానికే అవకాశమే లేదన్నమాట. వీడు పాపం వీడి జోలికి రాదు, పాపం వీడిని ఏం చెయ్యదు. నైనం పాప్మా సర్వం పాప్మానం తరతి. ఈ మహానుభావుడు సమస్త పాపాలను జయిస్తాడు. అది స్పృశించదు, ఒకటి జయిస్తాడు. ఎందుకంటే సర్వాత్మ భావంతో తనకు భిన్నంగా ఒకటి అనేది ఉంటే కదా. సర్వం తానే అయినప్పుడు జాగ్రత్త తానే, స్వప్నము తానే, సుషుప్తి తానే, ఏమేముందో అంత సర్వము తానైనప్పుడు తనకు భిన్నంగా రెండోది లేనప్పుడు ఈ పుణ్యము పాపాలు సామాన్యులను ఏ విధంగా ఎంబడిబడి పీడిస్తాయో, ఏ రూపంగా భార్య రూపేణా, పిల్లల రూపేణా, ఉద్యోగం రూపేణా, వ్యాపార రూపేణా, సుఖం రూపేణా, దుఃఖం రూపేణా, మనోవికారాల రూపేణా. మనస్సు వికారం, మనస్సు వికారం ఎట్లుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక గురువుగారు వేదాంతం చెప్పేవాడంట. పాపము ఆ వేదాంతము ఓ భక్తుడు రోజు ఇచ్చింది చాలా బాగా చెప్తున్నాడు. ఆయన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. వాడి స్నేహితుడికి ఇదంతా పట్టదు, కానీ స్నేహితుడు ఊరికి చెప్పేది, నువ్వు గురువు దగ్గరికి రావాలయా, గురువు దగ్గరికి రాయాలా, సంసారం పక్కన ఉండని, మనకు జ్ఞానం అవసరము, అది ఇదని చెప్తే ఈయన పీడ ఎందుకులే ఒకసారి వెళ్దాము అని గురువుగారి దగ్గర వెళ్ళారు. అయితే ఆ గురువుగారు అదొక పౌర్ణమి శుభ్రంగా గుండు కొట్టించుకొని తలకేదో కొబ్బరి నూనె పెట్టుకొని శుభ్రంగా పాఠం వేదాంతం చాలా చక్కగా ఉపనిషత్తు అంతా ఒక అరగంట 3/4 గంట ఉన్నట్టు చెప్పిండు అనమాట.
వీడికి ఆ శిష్యుడికి ఆనందమే ఆనందం, చాలా బ్రహ్మాండంగా చెప్పిండు అనమాట. తర్వాత ఇద్దరు కలిసి తిరిగిపోతుంటే అసలు ఈరోజు గురువుగారు ఎంత చక్కటి వేదాంతం చెప్పిండో, నిన్నమన్నటి కంటే కూడా ఈరోజు చాలా విశ్లేషణ చాలా బాగుంది, మీకు ఏమనిపించింది ఆ గురువుగారిని చూసి అని ఈయన అడిగిండు. నాకేం అనిపించలేదయ్యా, ఆ గురువుగారు గుండు కొట్టుకొని పైన కొబ్బరి నూనె పూసుకున్నాడు కదా, ఇంత దుమ్ము చల్లితే ఎట్లుంటుందో అని అనిపించింది. దుమ్ము చల్లితే ఎట్లుంటుందో అని అసలు ఏమైనా అర్థం ఉందా? జ్ఞానం లేని వాడిని మనస్సు ఈ విధంగా వికారం పొందుతుంది. రకరకాల వికారాలు పొంది మనిషిని పుణ్యమన్న చేయబెడతాయి. అది కూర్చొని పాపం సంపాదించుకున్నట్టుగా అతను. కానీ తనకంటే భిన్నమే లేదు. జాగ్రత్త మనలోనే ఉంది, స్వప్నం మనలోనే ఉంది, సుషుప్తి మనలోనే ఉన్నది, మనకు అభిన్నంగా ఉంది. మనమే అయి ఉన్నాం. సర్వం ఆత్మానం పశ్యతి. సర్వం తన స్వరూపంగా దర్శించిన వాడికి తనకు భిన్నంగా ఒకటి ఉండి తను ఇబ్బంది పడుద్దా? అన్నిటినీ సర్వాత్మభావంతో జయిస్తాడనమాట. సర్వం పాప్మానం తరతి నైనం పాప్మా తపతి. రెండవది ఇక సర్వం అదేమో తరతి, ఇదేమో తపతి. అదేమో బయటది కర్మకు సంబంధించినది. మనం చేసుకున్న ప్రారంధ కర్మలు ఉంటాయి కదా, ఆ ప్రారంధ కర్మలకు సంబంధించింది అనమాట. ఇదేమో ఏదో పాపం చేస్తే ఆ పాపాన్ని గురించి కుమిలిపోతారు కదా, మానసికంగా ఇది. అదేమో భార్య రూపేణా, పిల్లల రూపేణా, ఇళ్ళ రూపేణా, వాస్తుల రూపేణా, పైదేమో బయటిది. ఎందుకంటే మహానుభావుడు శరీరం వచ్చింది, శరీరంతో పాటు తల్లి వచ్చింది, ఓ తండ్రి వచ్చింది, ఒక అన్న వచ్చిండు, ఒక తమ్ముడు వచ్చింది, ఒక అల్లుకు వచ్చింది, ఒక చెల్లు వచ్చింది, ఒక ఊరు వచ్చింది, ఒక పట్టణం వచ్చింది. వీటితో పాటు వీటికి కుటుంబ సభ్యులు వచ్చినారు, వీటితో పాటు ఒక ఉద్యోగము, వ్యాపారం ఏదో వచ్చింది కదా. మరి వాటి వల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయి కదా, అది మొదటిది అనమాట. అది వాటి వల్ల కలిగే భార్యతోటి కొన్ని బాధలు వస్తాయి, పిల్లలతోటి కొన్ని వస్తాయి, అవి తరతి అనమాట. వాటిని జయించేస్తాడు. తనకంటే భిన్నంగా లేడని, తనకంటే భిన్నంగా ఏమీ లేదు అని. ఏ విధంగానైతే స్వప్న ప్రపంచంలో ఏదో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి మేల్కొన్న తర్వాత మనశ్శాంతి పొందుతాడు. మేల్కొన్న తర్వాత అది ఎట్లయింది? ఒకరిద్దరు కాలేజీ పిల్లలు ఏదో రూమ్ పార్ట్నర్గా రూమ్ తీసుకొని చదువుకుంటున్నా అన్నారు. ఇక ఒక అమ్మాయి ఏమో తొందరగా తీరి పడుకుంది, ఒక అమ్మాయి ఏమో చదువుకుంటుంది. సరే, ఈ పడుకున్న అమ్మాయి ఏం చేసిందంటే గమ్మున ఉండకుండా అడవికి వెళ్ళిపోయింది. అడవికి వెళ్ళిపోతే అడవి చాలా భయంకరంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, ఇవి పుట్టినప్పటి నుండి అడవి చూసి ఎరగదు. అబ్బో, పక్షులు అవన్నీ అరుపులు చాలా భయంకరంగా ఉంది. ఏదో శబ్దం వస్తుంది. ఏంటిది ఈ శబ్దం అని చూసేప్పటికీ ఆ దూరంగా పులి కనబడింది. ఒకటి పులి. అది పాపం ఎన్ని రోజులైందో దానికి ఆహారం దొరుకుతుంది, ఏమి దొరుకుద్దురా బాబు అని చూస్తూ ఉంది. ఇంతలోని అమ్మాయి కనబడింది. ఓరే దొరికిందిరా బాబు అని అది ఎమ్మడిపడింది. అది ఎంబడిపడేప్పటికి బతుకురా దేవుడా అని వేసుకున్న చెప్పులు ఊడిపోయినాయి. ఆ పరికంప ఉంటుంది కదా, కంప పట్టుకొని ఒళ్ళంతా గుడ్డలన్నీ చినిగిపోయినాయి, ఒళ్ళంతా చినిగిపోయింది, ఇక రక్తాలన్నీ కారుతున్నాయి. కేకలు వేసుకుంటా పరిగెత్తుతుంది అన్నమాట. పరిగెత్తుతే పులి దగ్గరికి వచ్చేసిందిగా. ఇట్లా పంజా ఎత్తి నెట్టి మీద కొడితే కింద పడి చచ్చిపోయేదే. ఇక ఈ కళ ఎక్కువైతే కలవరింపంటారు కదా, కలవరిస్తుంది. పలకరిస్తుంటే ఆ స్నేహితురాలు చూసి దీనికి ఏదో కలబడినట్టుంది అనుకొని నేను నీళ్ళు చూసుకొని మొహాన కొట్టింది. లేచి కొడుతుంది. నన్ను బతికించినావు, లేకపోతే ఒక్క క్షణంలో చచ్చిపోయేదాన్ని. పులి నా తలపైకి పంజా వచ్చేసింది. నా పరిస్థితి రక్తాలన్నీ కారినాయి, ఒళ్ళంతా ఇదైంది. చెప్పులు ఊడిపోయినాయి. నా పరిస్థితి ఎవడు అరిచినా ఎవడు మందలిచ్చేవాడు లేడు, పలకరించేవాళ్ళు ఘోరాలండి. ఏమంటే ఏంది పిచ్చిదన్నా, చూడు ఇక్కడ ఏమైనా ఉందేమో, అడవి ఉందా, పులి ఉందా, ఏమనుందా? అప్పటికి ఓహో అంతా ఇది కళ్ళనా అని ఆ బాధ అంతా క్షణంలో పోద్ది. ఆ బాధ అంతా క్షణంలో ఎట్లయితే పోద్దో
ఆ విధంగానే ఆత్మజ్ఞాని సర్వాత్మ భావాన్ని పొందినటువంటి జ్ఞాని జాగ్రత్త అవస్థలో ఏమి ఇబ్బందులు ఉన్నాయో, స్వప్నావస్థలో ఏమి ఇబ్బందులు ఉన్నాయో, అజ్ఞానంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయో అన్నిటికన్నీ ఆత్మస్వరూపంలో దర్శించి క్షణమాత్రములు అన్నీ మాడుకుంటాడు అన్నమాట. అది పైది, అది పైది. నైనం పాప్మా తరతి సర్వం పాప్మానం తరతి నైనం పాప్మా తపతి. తపతి అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎవరన్నా పాపం చేసినారనుకోండి, పాపం చేస్తే పాపము పుణ్యము చేస్తే ఆ పాపం వల్ల మనిషికి మనస్సులో వేదన, మనస్సులో మానసిక వేదన అన్నమాట. మామూలు వేదన ఉండదు, చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మా దగ్గరకు వస్తుంటారు, స్వామి చేయకూడని పని చేసా, ఏం చేయాలా, ఇది ప్రాయశ్చిత్తం కోసం అని మా దగ్గరకు వస్తుంటారు అనమాట చాలామంది. అదొకటి ఇదొకటి ఏదోటి చెప్తూ ఉంటాం, అక్కడిక్కడ చూసి ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి చెప్తుంటాం అన్నమాట. ఇక జీవితాంతం ఒకసారి చేయకూడని పాపం చేసి జీవితాంతం బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. ఈ విధంగా మానసికంగా తపన ఉంటుంది కదా, వీడికి తపన అనేది లేదు. ఎందుకు అంటే ఈ తపనకు కారణం ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోతేనే ఇవన్నీ కలుగుతుంది. ఆత్మజ్ఞానానికి లేనప్పుడు అంటే మన స్వరూప జ్ఞానం లేనప్పుడు బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధి తాననుకొని బుద్ధిలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు నావే అనుకొని ఆ బుద్ధి కృతమైన పాపం ఉంది కదా, ఆ పాపం నేనే చేసినాను అనుకొని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి ఈ పాపం వల్ల నరకం వస్తుందని రాసి ఉండడం వల్ల ఓహో నేను నరకానికి పోతా, నేను నరకానికి పోతా, ఈ నరకాన్ని నుండి ఏ విధంగా బయటపడాలని చాలా ఇబ్బంది పడతారన్నమాట. మరి ఇది ఎప్పుడు వస్తుందంటే అవిద్య వల్ల, ఆత్మజ్ఞానం లేని దానివల్ల ఇట్లాంటి మానసికమైనటువంటి భ్రమ అంటారు. తనకు పాపం లేకపోయినా తనకు పాపం ఉన్నట్టు, తాను పాపం చేయకపోయినా పాపం చేసినట్టు, తాను ప్రాయశ్చిత్తం లేకపోయినా ప్రాయశ్చిత్తం అవసరం ఉన్నట్టు ఈ విధంగా భావించుకోండి. మనే వేదన ఉంది కదా, ఇది ఎవరికంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలలో ఏదో ఒకటి ఉండి దాని ప్రభావం చేత మనస్సులో కలిగే మార్పును తన మార్పే అనుకొని భావించే వాడికి ఉంటాయి. కానీ అసలు మనస్సే లేని వాడికి లేని వాడికి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలలో ఏది కూడా లేని వాడికి ఇకను ఈ తపన ఎందుకు ఉంటుంది? మానసికంగా తపన ఎందుకు ఉంటుంది? తపన ఉండదు కదా. అదే చెప్తున్నాను అనమాట. నైనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి. ఇక ఈ మరి ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు పుణ్య పాపాలను కూడా సర్వాత్మ భావంతో వీడు కొట్టేస్తాడు, జయిస్తాడు, తరిస్తాడు. అర్థమైందా? నైనం పాప్మా తపతి. ఈ విధంగా చేసినందువల్ల ఆత్మజ్ఞాని అయినందువల్ల విపాపో, పాపం అంటే పుణ్యం పాపం, విపాపో విగత పాపో విపాపో. విపాపో పాపం అంటే మనం చేసుకున్న పుణ్యాన్ని, శాస్త్రంలో పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని కలిసి పాపమే అంటారు. అర్థమైందా? పుణ్యం చేసుకొని బ్రహ్మలోకాన్ని పోయిన అంట కదా, వాడు బ్రహ్మలోకాన్ని పోయినా కూడా పాపాత్ముడే అంటారు వీళ్ళు జ్ఞానులు. ఎందుకంటే అదో కర్మ అనుభవిస్తున్నాడు కదా, కర్మ అనుభవిస్తున్నాడు కదా. తక్కువ పాపము ఎక్కువ పాపం, పుణ్యాన్ని కూడా పాపమే అంటారు, పాపాన్ని కూడా పాపమే అంటారు అన్నమాట. ఈ విధంగా అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు సమస్తానికి పోయి సర్వాత్మ భావం పొందిన తర్వాత మనకు జాగ్రత్త లేదు, మనకు స్వప్నం లేదు, మనకు సుషుప్తి లేదు. ఇదంతా మనస్వరూపమే. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివీత ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. మనమే, నేనే ఈ విధంగా కనబడుతున్నా, నాకు భిన్నంగా ఇంకొకటి లేనే లేదు అని సర్వాత్మ భావంతో ఈ పాపభీతి అనేది ఉంటే కదా ఒకటి, తనకు ఆత్మజ్ఞానికి పాపభీతి ఉండదు. అసలు పాపం అనేది ఉంటే పాపభీతి ఉంటుంది. పాపమే లేనప్పుడు పాపభీతి ఉంటుంది కదా. అట్లా పాపభీతి లేని వాడిని విపాపం అంటారు. అంటే పుణ్యము పాపము రెండు లేని వాడిని. పుణ్యం లేదు, పాపము లేదు, రెండూ లేదు.
ఆ పుణ్యపాపాలు రెండు నుండి బయటపడ్డ తర్వాతనే కదా వీడు సన్యాసం తీసుకున్నాడు మహానుభావుడు. సన్యాసం తీసుకొని మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి ఆత్మేవ శరణం మమ. ఈ విధంగా నేనే నా స్వరూపాన్ని తెలుసుకొని సమస్తాన్ని వదిలిన తర్వాత వీనికి పుణ్యం ఏంటి పాపం ఏంటి అన్నీ వదిలే గురువు దగ్గర కూర్చొని శుభ్రంగా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసే, ఆ విధంగానే వేదాధ్యయనం చేసి, యజ్ఞం చేసి, దానం చేసి, తపస్సు చేసే, మనసు పవిత్రం చూసి అన్నిటిని దాటుకొని బయటపడిపోయి బయటపడిపోయి ఇక వాడికి పుణ్యం ఏంటిది పాపం ఏంది? మేము చిన్నగా ఉన్నప్పుడు కైలాసాలని వాడేవాళ్ళం. కైలాస పటం ఒకటి ఉంటుంది. శివరాత్రి వచ్చిందంటే ఒక ఇద్దరు కూర్చునేది వేసుకుంటా ఉండేది. 1, 2, 3 నెంబర్లు పడేది. ఓసారి నిచ్చెన వచ్చినప్పుడు తెగ సంతోషపడిపోయేది. నాకు నిచ్చెన వచ్చిందని. ఓసారి ఏమో పాము పట్టేది. చిన్న పాము అయితేనేమో కొంచెం భయం అనిపించేది కాదు. కొంచెం పెద్ద పాము అంటే ఒరే బాబురా నేను అడుక్కి వెళ్ళిపోయినారా బాబో అని మానసికంగా వేదన పడేవాళ్ళం. ఆఖరికి పైకి పోయేప్పుడు పెద్ద పాము ఉండేది ఒకటి, అన్నిటికంటే పెద్దది. అది ఒకట్లో పడేసేది. అది దాటుకున్నాం అనుకో ఇక భయం. ఇది పరిస్థితి. నిచ్చెన అంటేనేమో పుణ్యం, పాము అంటేనేమో పాపం. నిచ్చెన లేదు, పాపం లేదు, రెండు లేదు, ఏది పాము లేదు, నిచ్చెన లేదు, కైలాసం తప్ప ఇంకొకటి లేదు. అది అన్నమాట. ఈ విధంగా విపాపో విరజో. రజం అంటే కోరిక. రజోగుణంతో ఉత్పన్నమైంది కోరిక కాబట్టి ఆ కోరికకు రజం అని పేరు పెట్టిండు. విరజ అంటే కోరికలన్నీ వదిలిపెట్టినవాడు. ఏం కోరికలు? మనకు ఉండేటివి 3 కోరికలు. ఏంటివి అవి? పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. ఈ 3 కట్టగట్టి అవి పారేసి సన్యాసం తీసుకొని అహం బ్రహ్మాస్మి గురువు దగ్గర కూర్చొని చక్కగా శ్రవణం చేసి అహం బ్రహ్మాస్మి స్వరూపంలో కూర్చున్న వాడికి ఇక కోరికలు ఎక్కడివి? తనకు భిన్నంగా ఒక వస్తువు అనేది ఉంటే దానిపైన కోరిక ఉంటుంది. జాగ్రత్త తానే అయిపోయాయి, స్వప్నము తానే అయిపోయాయి, సుషుప్తి కూడా తానే అయిపోయాయి. తనకు భిన్నంగా రెండో వస్తువు అనేది ఒకటి ఉంటే దాని మీద కోరికనో ద్వేషమో కలుగుతుంది. విరజో ఎట్లాంటి కోరిక లేదు. కావాలనడం కూడా కోరికే, వద్దనడం కూడా కోరికే, బ్రతికించాలనుకోవడం కూడా కోరికే, చంపాలనడం కూడా కోరికే, జేబులు కట్టియాలన్నా కూడా కోరికే, దానం చేయాలన్నా కూడా కోరికే. అన్నీ కోరికలే. ఇక కోరిక అంటే ఇక్కడ ఏంది? కోరిక మాత్రం అని. కోరిక అంటే కోరిక మాత్రం లేని స్థితి. అప్పుడు మనం ఏ కోరిక తనకంటే భిన్నంగా రెండో వస్తువు ఉంటే కోరిక ఉంటుంది. మనకు భిన్నంగా జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. ఈ 3 అవస్థలకు సంబంధించిన 14 లోకాలు లేవు, ఏది లేదు. పుణ్యం లేదు, నా పుణ్యం నా పాపం, నా మంత్రో నా తీర్థో నా వేద నా యజ్ఞ, అంత ఏది లేదు కదా. తనకు భిన్నంగా రెండో వస్తువు లేనప్పుడు మనకు దేని మీద కోరిక? దేని మీద, దేనితోటి, దేనికోసం, దేన్ని కోరాల? ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మనస్సు ఉపశాంతి పొందుతుంది అన్నమాట. ఏది కోరదు అన్నమాట. ఇప్పుడు కిషోర్ గారు అని భక్తుడు, ఆయన మన బ్రాహ్మణోత్తముడే. ఆయన అనుకోకుండా 10,000 ఇచ్చాడు. అరే ఏంటయ్యా బాబు, నువ్వు IAS ఆఫీసరు, నువ్వు అక్కడిక్కడ చాలా దానాలు ధర్మాలు చాలా చేస్తుంటావు, నాకు పంపాల్సిన అవసరం ఉందా? ఏదో మా దగ్గర ఉపదేశం చేసుకున్న శిష్యుల కంటే ఏదో గురువు రుణం అని ఒక భావన ఉంటుంది కాబట్టి ఆ భావన పోవడానికి వాళ్ళు ఏదో పంపిస్తారు. నువ్వెందుకు పంపించావు? నువ్వు ఇది నీకు అవసరమా? ఇది నీకు అవసరమా అని నేను అడిగితే ఆయన పాపం ఆ పంపించాలని కోరిక. ఇక ఆ కోరిక ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంది? ఇక ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేయరాదు కదా. అది ఇప్పుడు నేను అడిగినాను, స్వామి నాకు ఎందుకు పంపినవయ్యా? అంటే మీకు ఏమన్నా ఖర్చులు ఉంటాయి కదా. నాకేం ఖర్చులు అయ్యే సన్యాసికి కడుపుకి ఇంతకు అన్నం, ఒంటికి గుడ్డ, నాకు ఖర్చులు ఏమున్నాయి చెప్పండి? మీరు మీ భార్యలు మీరు సుఖంగా ఉంటే, మీ పిల్లలు మీరు సుఖంగా ఉంటే నాకు అదే దక్షిణ.
నాకెందుకు సన్యాసికి, వాళ్ళు వీళ్ళు బియ్యం తెచ్చిండ్రు, కూరగాయలు ఉన్నాయి, నాకు నిండుగా 3 పువ్వులు 6 కాయలు కాదు 600 కాయలు ఉన్నాయి ఈడ. నాకేమీ తక్కువ లేదు, మీరు అట్లా అనుకోవద్దు, నాకు ఏదైనా కోరిక ఉంటే కదా మీరు పంపాలా, నాకు కోరిక లేదు, నాకు అవసరం కూడా లేదంటే మీ మాటలు వింటే చాలా సంతోషంగా ఉన్న స్వామి, సంతోషంగా ఉంటుంది స్వామి, ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందో ఎదురు చూస్తుంటూ కూర్చుంటా స్వామి అంటారు. ఎదురు చూస్తుంటూ కూర్చుంటాయి. అట్లా కోరిక ఉన్నవాడికి ఆశ ఉంటుంది, కోరిక లేని వాడికి ఏం ఆశ ఉంటుంది. వీరజహ అంతా తానే అయినప్పుడు, తనకు భిన్నంగా నీ ఆస్తి కూడా నా ఆస్తి అయినప్పుడు ఇక నా కోరిక ఉందండి. నువ్వే నేను, నీ ఆస్తే నా ఆస్తి, ఇంకా నాకంటే భిన్నంగా ఏం లేదు కదా. నాకంటే భిన్నంగా నువ్వు ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు? అట్లా లేవు కదా, లేదు. అది వీరజో, ఏ కోరిక లేనివాడు. ఇక్కడ అవిచికిత్సో, చికిత్స అంటే సంశయం, విచికిత్స అంటే సంశయం, విచికిత్స అంటే సంశయం. ఏమి అవిచికిత్స అంటే సంశయం లేనివాడు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తి తేకేనాయమస్తి. విచికిత్స శబ్దం అక్కడ కఠోపనిషత్తులు కాటకంలో వస్తుంది కదా. విచికిత్స అంటే సందేహం అన్నమాట, సంశయం. ఆత్మ ఉన్నదని కొంతమంది అంటారు, ఆత్మ అసలు లేనే లేదు, కట్టెలు లేచి తగలబడిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉంది, వీళ్ళంతా ఏదో చెప్తుంటారు అని కొంతమంది అంటారు. చికిత్స నాకు విషయంలో ఇక్కడ కూడా విచికిత్స అంటే సంశయం, అవిచికిత్స అంటే ఆత్మ విషయంలో ఏ మాత్రమైనటువంటి సంశయం లేనివాడు. నేనే ఆత్మను, అహం బ్రహ్మాస్మి, నాకు భిన్నంగా రెండో వస్తువు లేనే లేదు. జాగ్రత్త నా స్వరూపమే, స్వప్నము నా స్వరూపమే, సుషుప్తి నా స్వరూపమే, నేను నా స్వరూపమే. 4వ పాదం, నేను నా స్వరూపమే, నాకు భిన్నంగా ఏదీ లేదు. చతుష్పాత్, 4 పాదాలు నా స్వరూపమే, నాకు భిన్నంగా ఇంకొకటి లేనే లేదని దృఢ నిశ్చయం. దృఢ నమ్మకం కాదు, దృఢ నిశ్చయం. నమ్మకం వేరు, నిశ్చయము వేరు, నిశ్చయం వేరు. ఎందుకంటే శ్రవణ మరణాల ద్వారా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు నేను కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు నేను కానే కాదు. ఆ విధంగానే మరి ఈ సృష్టి అంతా కూడా ఏది నేను కానే కాదు, ఇదంతా మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావి విజృంభయత్ మహాయోగి వయస్వేచ్ఛయ సాక్షాత్ కరోతి ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే. మన మాయ చేతనే మన సృష్టి మనలోనే లయించిపోయిందన్నమాట. మన మాయ చేతనే. మాయ ఏంటంటే మన కోరికనే మన మాయ. మన కోరిక లేకపోతే మాయ ఉన్నది. నీ కోరికనే నీ మాయ. నీ మాయ అంటే ఏంటంటే నీ మనసు, నీ మాయ ఏంటంటే మీ శరీరం, నీ మాయ ఏంటంటే నీ భార్య, నీ పిల్లలు, నీ మాయ ఏంటంటే నీ ఉద్యోగం, నీ మాయ ఏంటంటే మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, నీ మాయ ఏంటంటే మానవత్వం. నీ కోరికనే ఈ ఆకారంగా నువ్వు పరమాత్మవే. నీకు పరమాత్మ కలిగిన కోరిక ఈ విధంగా అవతరించింది. అంత అవతారమూర్తులే. దశావతారాలు అంటారు కానీ దశావతారాలు అవతారాలే, కానీ ప్రతి జీవి కూడా అవతారం. ఇదంతా ఒకటే పరమాత్మ యొక్క అవతారం. ఆ పరమాత్మ నేనే, ఆ పరమాత్మ నేనే. ఎందుకంటే 2 ఆత్మలు లేవు, 2 ఆత్మలు లేవు. ఇప్పుడు నైయాయికుల దగ్గరికి వచ్చేప్పటికీ నైయాయికులు ఏమంటారంటే ఆత్మ ద్విధ జీవాత్మ పరమాత్మ చేతి అంటారు. ఆత్మ 2 రకాలు ఉంటుంది, జీవాత్మ అని పరమాత్మ అని 2 రకాలుగా ఉంటుంది అంటాం. అయితే వాడికి ఆత్మకు లక్షణం చెప్పమంటాం మేము. ఆత్మకు లక్షణం ఏంటంటే జ్ఞానాధికరణం ఆత్మ. జ్ఞానాధికరణం ఆత్మ అంటే జ్ఞానస్వరూపమే ఆత్మ. జ్ఞానస్వరూపమే ఆత్మ. సరే, ఇప్పుడు దాంట్లో న్యాయ దర్శనంలో అన్యోన్యాభావం ఉంటుంది ఒకటి. అన్యే అభావ, అన్యోన్యాభావ, అభావ. అన్యో ఒకటి, అన్యే ఇంకొక దాంట్లో లేకపోవడం. ఎందుకంటే పృథివీ జలం నా, జలం అగ్నిర్న, అగ్నిర్వాయుర్న, వాయు ఆకాశో నా. ఎందుకు అంటే లక్షణ భేదం ఉంది. లక్షణ భేదం అన్యోన్యాభావాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే ఇప్పుడు పృథివీలో గంధవత్వం పృథివ్యాహ లక్షణం,
వాసన అనేది పృథివీ, వాసన పేరే పృథివీ. పృథ్వీ, అవునండి. వాసన అంతా గడ్డగట్టి పృథివీ అయింది అనమాట. మరి రుచి ఉంది కదా, రుచి అంతా గడ్డగట్టి నీళ్ళయింది. ఇప్పుడు ఈ వాసన రుచి కాదు, రుచి వాసన కాదు. ఈ వాసన నీళ్ళల్లో లేదు, రుచి భూమిలో లేదు. ఎందుకంటే లక్షణాలు వేరున్నాయి కదా, దీని లక్షణం వేరు, దాని లక్షణం, దాంట్లో ఇది లేదు, దీంట్లో అది లేదు. దాంట్లో అంటే నీళ్ళల్లో, ఇది లేదు అంటే వాసన లేదు, దీంట్లో అంటే భూమిలో అది లేదు అంటే రుచి లేదు. ఇది ఒకదానికొకటి లక్షణ భేదం వల్ల ఒకదానికొకటి విభాగమైంది. దీన్ని అన్యోన్యాభావం అంటారు. 4 అభావాలలో అన్యోన్యాభావం ఒకటి. మరి జ్ఞానాధికరణం ఆత్మ అన్నవు. మరి జ్ఞానాధికరణం ఆత్మ అన్నప్పుడు రెండింటికి ఒకటే లక్షణం చెప్పి అన్యోన్యాభావం చెప్తే ఎట్లా? శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం అర్థమైందా? ఇప్పుడు జ్ఞానాధికరణం ఆత్మ అంటివి, సంతోషమే, నువ్వు జ్ఞానస్వరూపం అని అంగీకరించినందుకు మాకు ఇబ్బంది ఏం లేదు. మరి అన్యోన్యాభావం ఎక్కడ కుదురుతుంది? ఇక్కడ అన్యోన్యాభావం ఎక్కడుంది? అన్యోన్యాభావం లేదు కదా, లేదు కదా. జ్ఞానాధికరణం ఆత్మ, అది జ్ఞానమే, ఇది జ్ఞానం. 2 మట్టి పిల్లలను తీసుకొచ్చి ఓ ఇది మట్టి, ఇది పరమాత్మ అంటే ఎట్లా నడుస్తుంది? అది మట్టే, ఇది మట్టే. జ్ఞానాధికరణం ఆత్మలు దానికి ఏదో చెప్తారు, ఏది చెప్పినా కుదరదు కదా. జ్ఞానాధికరణం ఆత్మ నువ్వే లక్షణం చెప్పినావు కదా. ఈ విధంగా ఇప్పుడు ప్రతి ఈ ఆత్మలు అనేకం లేవు కదా. వాళ్ళు ఆత్మలు ప్రతి శరీరం భిన్న అనేక అంటారు. ఆత్మలు ప్రతి శరీరం భిన్నం, ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అంటారు. అనేక అంటారు. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు అంటారు. సరే, ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలని మీరు అంటున్నారు. సరే అంటే అనండి, దానికి ఇబ్బంది లేదు. మరి దానికి అన్యోన్యాభావం ఎక్కడ కుదురుతుంది? అన్ని జ్ఞానాధికరణం ఆత్మనే అయిపోయాయి. అన్యోన్యాభావం ఎక్కడ ఉంది కదా? కుదరదు కదా. నువ్వే అంటున్నావు కదా జ్ఞానాధికరణం ఆత్మ అని. మరి అన్ని జ్ఞానాధికరణం అంటే అట్లా ఉండదు కదా. అది అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఒక మట్టి పిల్లలు 100 మట్టి పిల్లలు తీసుకొని ఈ భూమి వేరే, ఆ భూమి వేరే, ఆ భూమి వేరే, ఈ భూమి వేరే అంటే ఎట్లా అవుద్ది? అది కుదరదు కదా. ఈ విధంగా అది కరెక్ట్ కాదు. సాంఖ్యులు కూడా అంటారు, జనన కరణ మరణానాం ప్రతినియమాత్ అయుకుపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం. ఆత్మ ఒకటైతే అందరూ ఒకటేసారి, అన్ని శరీరాలు ఒకటేసారి పుట్టాలి, అన్ని శరీరాలు ఒకటేసారి చావాలి, అందరికీ ముక్కులు కళ్ళు చెవులు ఒకటే తిరిగి ఉండాలి. మన పోస్టల్ స్టాంప్ కొట్టినట్టు పోస్టల్ స్టాంపులు ఉండండి, అన్నీ ఒకటే, మరి ప్రవృత్తి కూడా అందరూ ఒకటేసారి పండుకోవాలని అనిపించాలా, అందరూ ఒకటేసారి లేవాలని అనిపించాలా, అందరికి ఒకటేసారి కోపం రావాలా, అందరూ ఒకటేసారి శాంతం రావాలా. ఇవన్నీ తేడాలు ఉన్నాయి కదా. ఈ తేడాల వల్ల ఆత్మలు వేరంటాడు. ఈ తేడాలు బుద్ధిలో వచ్చినాయి కదా, ఆత్మకు సంబంధం లేదు కదా. ఆత్మస్తు పద్మపత్రవన్ నిర్లేప అని వాళ్ళే అంటారు. మళ్ళీ ఆత్మ పద్మపత్రవన్ నిర్లేప అంటే మన తామరాకు నీళ్ళల్లో వేస్తే నీటిని ఏ విధంగా అంటుకోదో ఆ విధంగానే మనం కూడా ఈ బుద్ధి లక్షణాలు కానీ, ఇంద్రియాల లక్షణాలు కానీ, శరీర లక్షణం కానీ, ప్రకృతి లక్షణం కానీ మనకు అంటుకోదు. మనం ప్రత్యేకమైన వాళ్ళం, మనం ఏది అంటుకోదని అంటారు. మరి ఆత్మకు విలక్షణం చెప్పరు, ప్రకృతితోటి విలక్షణం చెప్తారు అన్నమాట. ప్రకృతితోటి విలక్షణం మేము కూడా అంటున్నాం కదా. ప్రకృతితోటి విలక్షణం దేనికి విలక్షణం? బుద్ధికి విలక్షణం. వాళ్ళ ఆ బుద్ధి ఆత్మకు విలక్షణం చెప్తారు వాళ్ళు. అది అన్యోన్యాభావం అనేది సెట్ కాదు. అన్యోన్యాభావం అనేది లక్షణం తేడా వచ్చినప్పుడే, గుణం భేదం ఉన్నప్పుడే, గుణభేదం ఉన్నప్పుడే అన్యోన్యాభావం కుదరదు. గుణభేదం లేనప్పుడు అన్యోన్యాభావం ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. అంతఃకరణ భేదం వల్ల అనేకత్వం అనేది ఉంది. కానీ ఈ విధంగా అధ్యయనం చేసి గురువు దగ్గర చాలా చక్కగా ఏది దీని అత్యంత అభావం ఏంది, అన్యోన్యాభావం ఏంది, ఈ విధంగా తెలుసుకొని
నిస్సంశయంగా సంశయరహితంగా. ఎందుకంటే ఒక శాస్త్రం చదివి ఒక శాస్త్రం చదవకపోతే సంశయం అనేది ఉండిపోతుంది. ఇప్పుడు వేదాంతం చదివిన వాళ్ళు మరి న్యాయానికి పోయేప్పటికి బుద్ధి మారిపోతుంది. ఏంట్రా బాబు వాళ్ళు అట్లా చెప్పిండ్రు వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు, ఇది కరెక్టా అది కరెక్టా. ఇదే వేదాంతం చదివిన వాళ్ళు సాంఖ్యానికి వచ్చిండ్రు అనుకోండి, అదే వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు అట్లా చెప్పిండు అంటారు అనమాట. సాంఖ్యంలో అసలు ఈశ్వరుడు లేడు, అర్థమైందా, నిరీశ్వరవాదము. ఈ విధంగా అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసిన తర్వాతనే, అన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేసిన తర్వాతనే అవిచికిత్స అనేది ప్రాప్తిస్తుంది. లేకపోతే ఏనో దూడ విచికిత్స ఉంటుంది అన్నమాట. సంశయం అన్నమాట. ఉంటాయి. అది అక్కడ ఇక్కడ విన్నప్పుడు టీవీ ఈ పుస్తకం తాళమేలు ఉండదు కదా, అదే అన్నమాట. అందుకనే అధ్యయన లోపం, ముఖ్యంగా అధ్యయన లోకం వల్ల అవగాహన లోకం వల్ల తాను భ్రమలో పడి 10 మందిని భ్రమలో వేయడానికి అవకాశం ఉందన్నమాట. అధ్యయన లోపం, సాధన లోపం. చదివిండు కానీ సన్యాసం తీసుకోలేదుగా. చదివిండు, నీకు శబ్దార్థం తెలుసు కానీ ముఖ్యార్థం తెలియదు. శబ్దార్థం తెలుసు, ముఖ్యార్థం ఎప్పుడు సిద్ధిస్తుంది? సన్యాసం తీసుకొని ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడే కదా సిద్ధిస్తుంది. 2 గుర్రాల మీద రెండు పడవల మీద పోతే ఇటు కాకుండా అటు కాకుండా దోబీకా గుత్తా నాకు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి. ఇట్లా దాన్ని ఆశ్చర్యంగా చూస్తారే కానీ స్వరూపంగా చూడలేదు. ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ శృణోతి. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు తప్ప నా స్వరూపం రా బాబు ఇది చెప్పాడు. అర్థమైందా? ఈ విధంగా ఈ అవిచికిత్స ఉంది కదా, ఈ అవిచికిత్స అనేది చూడడానికి 5 అక్షరాలది కానీ దీని దుంపదిగా 50 ఏళ్ళు పడుతుంది ఇంట్లో నుండి బయటపడాలంటే. ఎన్ని 50 ఏళ్ళు పడుతుంది. అవిచికిత్సో బ్రాహ్మణో భవతి. ఈ అయిన తర్వాతనే ఆయన గాడికి బ్రాహ్మణుడు అనాలంట. అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు, అంతే. అప్పుడు బ్రాహ్మణుడు. మరి మిగతా వాళ్ళు ఏంటంటే ఉత్తి బ్రాహ్మణులు, అసలు బ్రాహ్మణులు కాదు, భవిష్యత్ బ్రాహ్మణులు వీళ్ళు. భవిష్యత్తులో ఒకవేళ సాధన చేసి సన్యాసం తీసుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు. వృత్తి బ్రాహ్మణుడే తప్ప అసలు బ్రాహ్మణుడు మాత్రం కాడు. బ్రాహ్మణో భవతి, అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడయ్యా అని చెప్పిండు అనమాట. అవిచికిత్సో బ్రాహ్మణో భవత్ ఏష బ్రహ్మలోక. ఇది బ్రహ్మలోకం. ఇంతకుముందు చోట బ్రహ్మలోకం అని చెప్పిండు కదా, ఇంతకుముందు ఒక బ్రహ్మలోకం చెప్పిండు అనమాట. ఇంతకుముందు ఒక బ్రహ్మలోకం చెప్పిండు అనమాట. సాయో మనుష్యానాగం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషావధిపతి సర్వైర్ మానుష్యకైర్భోగై సంపన్నతమస్స మనుష్యానాం పరమానంద అతో ఏ శతం మనుష్యానామానంద ఉంది కదా. అతో ఏ శతం దేవానామానంద అతో ఏ శతం ప్రజాపతీనామానంద సా ఏకో బ్రహ్మలోక ఆనంద. అది బ్రహ్మలోకం. అక్కడ చెప్పిన బ్రహ్మలోకం మళ్ళీ ఇక్కడ వచ్చిన బ్రహ్మలోకం వేరు. మరి ముందు చెప్పిన బ్రహ్మలోకానికి ఆ మహానుభావుడు ఏం చెప్పిండు? మళ్ళీ వస్తావు కిందికి అన్నాడు. ఆయన ఏం చెప్పిండ? భవత్యేష బ్రహ్మలోక అన్నాడు అన్నమాట. మరి ఆయన ఏమన్నాడంటే సోహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం స్వామి, ఈ బ్రహ్మలోకం నాకొద్దు స్వామి. అది సాపేక్షికమైన లోకం. అది ఇంతకుముందు చెప్పింది ఏంది? సాపేక్షికం, ఓదానికంటే పెద్దది ఓదానికంటే పెద్దది, అది చివర సాపేక్షికమైనది. ఇది నిరపేక్షికమైన బ్రహ్మలోకం. దీనికి ఉపమానం లేదు, దీనికి ఉపమానం లేదన్నమాట. బ్రహ్మలోక సమ్రాడ్ ఏనం ప్రాపితోసీతి. నిన్ను ఇక్కడికి చేరవేశాను, నిన్ను ఇక్కడికి చేరవేశాను. ఏ మంచి పదం ఇది. అంటే గురువుగారే చేరవేయాల, గురువుగారే చేరవేయాల. కానీ ఆయన ఆరు మంది గురువుల దగ్గర ఎతికాడు ఈ మహానుభావుడు. 6 మంది గురువు. మేము కూడా సంకల బుక్స్ పెట్టుకొని అక్కడికి పోయి సురేంద్రనాథ్ శాస్త్రి దగ్గరికి వెళ్ళేది.
ఆయన సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయానికి న్యాయ విభాగానికి అధ్యక్షుడు ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళి వ్యాప్తి పంచకము, సిద్ధాంత రక్షణి చదివేవాళ్ళం. మళ్ళీ బుక్ సంకల పెట్టుకొని న్యాయ దర్శనానికి వెళ్ళేవారం. ఇక్కడికి మా మూలశంకర శాస్త్రి దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ బుక్స్ సంకర పెట్టుకొని అక్కడ రాంప్రీతిజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళేది. ఎన్ని నారాయణ పొద్దు నుండి సాయంత్రం దాకా బుక్స్ పట్టుకొని తిరుగుడు. రోజు 17 గంటలు 16 గంటలు 17 గంటలు చదివే తప్ప మాకు ఈ ప్రపంచం అనేది ఏమీ లేదన్నమాట. మరి ఈ విధంగా గురువుల దగ్గర చదివి అందరి దగ్గర చదివితే ఆ గురువులే కదా మమ్మల్ని స్థానానికి చేరేసింది. ఈ స్థానానికి చేరేసింది వాళ్ళే కదా. లేకపోతే నేను ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివితే ఈరోజు బృహత్ పోయి ఆరణ్యకం అయ్యేది. అడవిలో దిక్కు తెలియదు, తూర్పు పడమట ఉత్తరం దక్షిణం ఏదో తెలియదు. ఆడేదో సింహం పుల్లు నోట్లు పడితే చచ్చిపోవాల్సిందే. ఆ గురువులే మరి రామబ్రహ్మం గారు ఉండే, ఆయన రిటైర్డ్ బ్రాహ్మణుడు, మంచి బ్రాహ్మణుడు, రిటైర్డ్. ఆయన దగ్గర లఘు సిద్ధాంతకం చదివా. అమ్మ అసలు మామూలు కష్టపడలే నేను. అది ఏదో దైవ ప్రేరణ వల్ల మా తల్లిదండ్రుల ఆశీర్వాదము వంశము ఏదో ఒకటి అట్లా వెనక్కి చూపు లేకుండా ముందుకు తీసుకేసిందనమాట. ఈ విధంగా ఎంతోమంది గురువులు కలిసి నన్ను ఇంత మాత్రం బృహదారణ్యకోపనిషత్తు వరకు చేరవేసారు అనమాట. ఆ విధంగానే జనకుడు కూడా అంతకుముందు 6 మంది గురువుల దగ్గర విన్నాడు మహానుభావుడు. 6 రూముల దగ్గర విని ఆయన దగ్గర పుస్తకాలు తీసుకొని వాళ్ళు చెప్పింది చేసి ఇదంతా ముందు వస్తుంది. కూర్చాది బ్రాహ్మణం తర్వాత షడాచార్య బ్రాహ్మణంలో ఈ వ్యవహారం అంతా వస్తుంది అనమాట. ఆయన కూడా 6 దగ్గర ఆయన చేయంగా ఆయన పుణ్యం అనేది పాపం అనేది నశించి పుణ్యం అనేది పెరిగి కర్మ అనేది క్షయించి యాజ్ఞవల్క్యులు లాంటి గురువు దొరికిందనమాట. దొరికి వాళ్ళు చేరవేయలేని చోటికి ఈయన చేరవేసేసింది. ప్రాపితోసిని చేరేసినాయే బాబు, నువ్వు ఆ బ్రహ్మలోకం కాదన్నావు కదా, నువ్వు అన్నది కరెక్టే. ఇది బ్రహ్మలోకం, అది సాపేక్షికమైన బ్రహ్మలోకం. ఇది అసలు బ్రహ్మలోకం, అసలు బ్రహ్మలోకానికి నిన్ను చేరవేసిన ఓ జనక మహర్షి. ఇక ఆ తర్వాత నేను చెప్పేది లేదు, నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు, అంతా అయిపోయింది. దీన్ని సూక్ష్మాంతం అంటారు. సూక్ష్మానికి అంతం, దాని తర్వాత ఇంకో సూక్ష్మం లేదు. అంత సూక్ష్మాంతాలు అన్నమాట ఆత్మజ్ఞానం. ఆ స్వరూపానికి నేను చేరవేసేసిన అంతే. బ్రహ్మలోక సమ్రాట్ ఏనం ప్రాపితోసి నేను చేరవేసిన వాచ. దానికి అంటాడు అనమాట యాజ్ఞవల్క్య, సోహం భగవతే, నన్ను ఈ బ్రహ్మలోకానికి చేరవేసినందుకు కృతజ్ఞుని స్వామి. ఎన్ని కల్పాలైందో నేను బుట్టి, ఎన్ని లోకాలు తిరిగినో నాకే తెలియదు. అతలవితలాది లోకాలు. నాకెంతమంది తండ్రులు అయిపోయినారో, ఎంతమంది తల్లులు అయిపోయినరో, ఎంతమంది పిల్లలు పుట్టినరో. ఒకరాని మకరానైనా, ఒకసారి సూకరానైనా, ఒకసారి మరి మశకానైనా, ఒకసారి దేవతనైనా, ఒకసారి ఎన్నో రకాల జన్మలు ఎత్తుకుంటూ ఏ విధంగా బయటపడాలని కొన్ని కల్పాల కొద్ది ఎదురు చూస్తూ ఈరోజు నీ అనుగ్రహం వల్ల ఇన్ని కల్పాల కష్టం నుండి నేను బయటపడిన స్వామి. ఇంతకంటే నాకు పరమానందం అనేది ఇంకొకటి లేదు, ఇంకొకటి పొందాల్సింది లేదు. నాకున్న సర్వస్వం ఎంతుందో, విదేహ రాజ్యాలు ఎన్నో, అన్నీ నీ పాదాల దగ్గర కుప్పపోసేస్తున్నా, తీసుకొని అవసరం లేదు నాకు. చెప్పేస్తున్నానమాట. సోహం భగవతే విదేహాన్ దదామి. విదేహం కాదు, విదేహాన్ బహువచనం. విదేహం విదేహాన్ నా ఆయన చక్రవర్తి కదా. ఆ చక్రవర్తి దగ్గర మొత్తం భూమండలం అంత ఉంటుంది కదా. ఆ భూమండలం అంతా దారబోస్తున్న స్వామి, నేను ఇంతకంటే నీకు ఇచ్చుకోలేను. ఇది కూడా తక్కువే. నీకు ఇచ్చిన బ్రహ్మజ్ఞానం లోపల ఇది సముద్రంలో ఒక నీటి బిందువు అంతా. ఇది మీరు నాకు పొందజేసిన బ్రహ్మలోకంలో నేను ఇచ్చిన ఈ దక్షిణ ఉంది కదా, ఈ సామ్రాజ్యము ఒక సముద్రంలో చుక్కంతా. ఇది నన్ను అంత ఉన్నతమైనటువంటి బ్రహ్మస్థానాన్ని చేరవేసినవు. ఇంతకంటే పెద్ద నీకు నేను కృతజ్ఞత నీకు చెప్పుకోలేను స్వామి. ఇంతేకాదు, నేను బతుకున్నంతకాలం కర్మణ మనసా వాచ నీకు దాసుని అయిపోయింది. నీకు
దాసుని. అంతకుమంత ఏమో చక్రవర్తి మొత్తం సామ్రాజ్యం అంతా తనకు దాసు. ఇప్పుడు తను నేను మొత్తం నీకు దాస్య నేను కూడా నీకు నేను నీకు దానం చేసుకుంటున్నా. దదామి అంటాడు. నేను నీకు విదేహాన్ దదామి మాం చాపి సహ దాస్యాయ దదామి. ఆ దదామి ఇక్కడ తెచ్చుకోవాలి. మరి చా అన్నాడు కదా, నేను కూడా నీకు దాసి, నేను పారిపోతా ఏదో అని అనుకోవద్దు అని ఆ రోజు నుండి ఇక సింహాసనం మీద కూర్చోలేగా. ఇచ్చిన తర్వాత ఎట్లా కూర్చుంటాడుగా? ఏమన్నా నాటకాలు ఇవి? ఇక సింహాసనం మీద కూర్చోలే, సింహాసనం మీద కూర్చోలే. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక ఇచ్చేసిండు కదా, ఇచ్చేసిండు, అయిపోయింది. ఇక మళ్ళీ ఎందుకు బాబు, ఇక మరి మళ్ళీ దేశం అంతా అరాచకం అయిపోతుంది, నువ్వే కూర్చొని ఏలు అంటే మరి యాజ్ఞవల్కుని ఫోటో ఆడబెట్టి ఆయన పాదుకలు అక్కడ పెట్టి ఆయన పేరు మీద వెళ్తే ఏలుంటాడు. అది ఊహించుకోగలమే కానీ యథార్థం మాత్రం తెలియదు. కానీ త్యాగం చేసింది మాత్రం సరిగానే ఉందన్నమాట, సంపూర్ణంగా త్యాగం. దానికి అంత ఉన్న చూడండి, ఎంత ఉంది. ఈ విధంగా అయిన తర్వాత ఇక 24వ మంత్రానికి వెళ్దాం. ఇక్కడికి అయిపోయింది. ఇక చెప్పేది లేదన్నమాట, చిట్ట ఇక దీని తర్వాత ఇక సాధన సిద్ధి మొత్తం చెప్పిండు. ఏదైతే నువ్వు జీవుడు అనుకుంటున్నావో నువ్వు జీవుడివి కాదు, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందినప్పుడే నువ్వు జీవుడు. నువ్వు జీవత్వాన్ని వదిలి నీ బుద్ధికి నీకేం సంబంధం లేదయ్యా బాబు, నువ్వు పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత జీవత్వం నుండి పరమాత్మంలోకి చేరవేసింది కదా. ఇక ఆ జీవత్వం నుండి దైవత్వంలోకి చేసేసి దానికి సంబంధించినటువంటి ఏం నేతి ఇది కాదు ఇది జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పింది అదే కదా. ఆ జ్యోతిర్బ్రాహ్మణం అంతే, ఇది కాదు ఇది అని చెప్పేసి ఆ తర్వాత ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా మరి శమ దమ ఉపరతి తితిక్ష సమాధానం శ్రద్ధ ఏ విధంగా బతకాలో అంత్యకాలంలో మొత్తం కూడా సన్యాసం అయిన తర్వాత కూడా ఏ విధంగా బతకాలో కూడా అన్నీ సమగ్రంగా ఎంత ఉన్నదో అంత జ్ఞానం అనేది అయిపోయింది. ఇక చెప్పేది లేదు, ఆర్ పార్ అయిపోయింది అన్నమాట. అయితే మరి ఏంటిది? సరే అయిపోయింది, మరి ఏంటిది అంటే 24వ మంత్రం 869 పేజీ. సవా ఏష మహాన్ అజ ఆత్మ అన్నాదో వసుదానో వసు విందతే వసు ఏవం వేద. మరి ఈ విశాలమైనటువంటి ఆత్మ సవాయేష అంటే జీవత్వం నుండి పరమాత్మలో ప్రవేశించిన మనము ముందు జీవులంగా ఉంటుంది కదా, ఇప్పుడు పరమాత్మ అట్టి మనం ఏష మహానజ. ఇంతవరకు ఏదో శరీరావచ్ఛిన్న చైతన్యం వరకు ఉండడానికి ఇప్పుడు విశ్వం లోపల విశ్వం బయట కూడా వ్యాపకమైన పరమాత్మ స్వరూపం అయిన తర్వాత అది ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ ఇక ఈ ప్రపంచంలో అన్నాన్ని భోంచేస్తుంది. అన్నాన్ని కంటితో రూపాలను, చెవితో శబ్దాలను, నాలుకతో రుచిని, ముక్కుతో వాసనను, చర్మతో స్పృశను, సృష్టిలో అంత తానేగా ఈ విధంగా సృష్టిలో తానే భోంచేస్తున్నాడు అనమాట. వసుదానం ఈ విధంగా అన్నాన్ని భోంచేసుకొని కర్మఫలాలను ఇస్తాడు. మళ్ళా కర్మఫలాలని ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ అనేది ఎంబడే చనిపోడు కదా. ఈ మహాత్ముడు శరీరం ఉంటుంది కదా, ప్రారంధ కర్మ ఉంటుంది కదా. ఆ ప్రారంధ కర్మ ఏం చేస్తుందంటే ఈ విధంగా మరి ఇప్పుడేమో ఒక శరీరంలో అనుభవించేవాడు ఇప్పుడు సర్వాత్మ ఈ సర్వ శరీరంలో అనుభవిస్తాడు. కర్మను కూడా ప్రసాదిస్తారు అనమాట. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ విధంగా. ఆ తర్వాత 25వ మంత్రం సవా ఏష మహాన్ అజ ఆత్మ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ అభయం వై బ్రహ్మ అభయగుం హి వై బ్రహ్మ భవతి ఏవం వేద. సవా ఏష అట్టి జీవాత్మ స్వరూపంలో ఉన్న ఇంతే నేను చిన్నవాడిని అనుకున్న మనం విశాలమైనటువంటి స్వరూపమైన మనము మనము మహాన్ అజ పుట్టుక లేని
ఆత్మలం అన్నమాట. అజరో ముసలితనం లేదు మనకు. అమరో చచ్చిపోయే వాళ్ళము కాదు. కాదు. అమృతో మనం నిత్యము ఉంటాం. నిత్య స్వరూపులం. అభయో మనకు భయం లేదు. భయం కూడా లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉంటే ఏదో భయం ఉంటుంది. భయం ఉంటుంది. మొత్తానికి మొత్తం భయం. అట్లా అభయో బ్రహ్మాభయం, మనం అభయస్వరూపులమైన బ్రహ్మం, మనకు భయం లేని బ్రహ్మలు. బ్రహ్మం. ఎంత ఆనందం. సుషుప్తులు ఏమైనా భయం ఉందా? సమాధిలో కూడా అంతే, ఏది ఉండదు అన్నమాట. బ్రహ్మాభయం. బ్రహ్మ అభయగుమ్హి వై బ్రహ్మ భవతి. మరి ఈ విధంగా మరి ఈ అభయస్వరూపమైనటువంటి బ్రహ్మను ఎవడైనా తెలుసుకుంటాడో, నేను బ్రహ్మను ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు బ్రహ్మే అవుతాడు. బ్రహ్మే అవుతాడు. ఏవం వేద. ఈ విధంగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఇది బృహదారణ్యకోపనిషద్ భాష్యే చతుర్థాధ్యాయే చతుర్థం శారీరక బ్రాహ్మణం పరిసమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.